ఎస్ సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గోంగ్లూరు గ్రామంలో ప్రజలు డొమెస్టిక్ సిలిండర్ కోసం కిలోమీటర్ల మేర క్యూ కట్టారు. భారత్ గ్యాస్ ఏజెన్సీ ఎదుట వంట గ్యాస్ కోసం జనం బారులు తీరారు. స్టాక్ రావడంతో ఉదయం 4 గంటల నుంచి గ్యాస్ ఏజెన్సీ దగ్గర ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. గ్యాస్ బుక్ చేసి రోజులు గడుస్తున్నా సిలిండర్ ఇవ్వడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. ఎస్ సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గోంగ్లూరు గ్రామంలో ప్రజలు డొమెస్టిక్ సిలిండర్ కోసం కిలోమీటర్లో క్యూ కట్టారు. భారత్ గ్యాస్ ఏజెన్సీ ఎదుట వంట గ్యాస్ కోసం జనం బారులు తీరారు. స్టాక్ రావడంతో ఉదయం 4 గంటల నుంచి గ్యాస్ ఏజెన్సీ దగ్గర ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. గ్యాస్ బుక్ చేసి రోజులు గడుస్తున్నా సిలిండర్ ఇవ్వడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, పుల్కల్ మండలం గొంగ్లూరు గ్రామంలో గ్యాస్ కోసం 1 కిలోమీటర్ మేర ప్రజలు బారులు తీరారు. గత వారం 10 రోజులుగా గ్యాస్ దొరకడం లేదు, గ్యాస్ బుక్ చేసినప్పటికీ కూడా రావడం లేదని ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున గ్యాస్ రావడంతో ఉదయం నుండే అర్ధరాత్రి నుండే పెద్ద ఎత్తున అక్కడి వినియోగదారులు చిక్కి పట్టడం జరిగింది. ఇది గ్యాస్ కొరతకు అద్దం పడుతోంది. అదేవిధంగా గ్యాస్ తో పాటు చాలా డీజిల్ పెట్రోల్ బంక్ కూడా మూసివేయన పరిస్థితుంది. ఇంధన కొరత కారణంగా ప్రజలందరూ కష్టాలు పడుతున్నది కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. రూరల్ ఏరియాలలో కష్టాలు మరీ ఎక్కువగా కనబడుతున్నాయి. ఆ టౌన్ లో సరఫరా మామూలుగా ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం సరఫరాకు చాలా తీవ్ర గ్యాస్ కొరత ఇబ్బందిని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా బుక్ చేసిన వెంటనే స్టిపులేటెడ్ టైంలో ఖచ్చితంగా గ్యాస్ అందించాలని కోరుతున్నారు. కానీ ఆ కిలోమీటర్ల మేర నిలబడడం చూస్తుంటే ఆ వినియోగదారులు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ గ్యాస్ సిలిండర్లను ప్రైవేట్ లో అమ్ముకుంటున్నారు, అందుకోసమే వినియోగదారులకు అందించడం లేదని కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఎక్కడైతే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ యోగానంద్. అయితే ఆడొస్తుంది.